ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. చేతి నిండా డబ్బులు వచ్చేవి, ఎప్పుడు ఏ ప్రాబ్లం రాలేదు. పెళ్ళైంది. ఈయన నీతి నిజాయితీ గలవారు. ఆయనలా నిజాయితీగా ఉండాలంటే ధైర్యం కావాలి. సంపాదించడానికి అవకాశం లేనప్పుడు ఎవరైనా నిజాయితీగా ఉంటారు. కానీ అదే ఛాన్స్ ఉండి కూడా నిజాయితీగా ఉండడం చాలా కష్టం. అయినా కూడా ఆయన ఎప్పుడూ దారి తప్పలేదు. సత్యం దృష్టిలో నువ్వు ఒక అమాయకురాలువని, నీకేది అర్థం కాదని అతడి ఫీలింగ్. నేను అమాయకురాల్ని కాదు, కేవలం చదువుకోలేదు అంతే. చదువు కోసం శరీరాన్ని కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు. అలా అని ఏం జరుగుతుందో తెలుసుకోలేనంత అమాయకురాల్ని కాదు. సరే, తను నిజాయితీపరుడు, మీ నాన్న కాదు. క్లారిటీ ఉంది కదా. ఇంకా మీ నాన్నంత పట్టుదలకు పోవాల్సిన అవసరం ఏంటి? ఎందుకంటే ఒకసారి అవినీతిపరుడుగా ముద్రపడ్డాక తిరిగి నిజాయితీపరుడు కావడానికి అవకాశం ఉండదు. ఒకసారి దొంగగా ముద్రపడ్డాక మంచిగా మారినా సమాజం దృష్టిలో అతను దొంగే. ఇప్పుడు మా నాన్నగారి పరిస్థితి కూడా అంతే. నాన్న మొదట్నుంచి నిజాయితీగా బతికితే ఇదే డబ్బు సంపాదించడం చేతగాని వాళ్ళ చూసేది. ఇదే సమాజం. కానీ ఇప్పుడు అదే సమాజంలో నాన్నకి స్టేటస్ ఉంది, గౌరవం ఉంది. వెనకాల ఏముందనేది నాన్నకు అనవసరం. నలుగురిలో నలుగురి ముందు బాగా బతికామా అదే నాన్నకు ముఖ్యం. కానీ సత్యం అలా కాదు. తన మనస్సాక్షి కోసం నిజాయితీగా ఉండాలనుకుంటాడు. మీ నాన్న సమాజంలో గొప్పగా బ్రతకటం కోసం నిజాయితీని వదిలేశాడు. ఇప్పుడు కూతుర్ని వదిలేస్తే అదే సమాజానికి ఆన్సర్ చెప్పాలి. అల్లుడు తనని అవినీతిపరుడని తేల్చాడు గనక నువ్వు చెప్పినట్టు అది మీ నాన్న కాపాడుకుంటూ వచ్చిన గౌరవ ప్రతిష్టలకు మచ్చే కదా. అలా అని మా ఆయనకి ఎక్కువ సంపాదన లేదని తక్కువ మర్యాద ఇచ్చారా అంటే అలా కూడా లేదు. నా కోసం ఆఫీస్ వరకు వచ్చి ఆయన కాళ్ళు పట్టుకున్నారు. తనకు తెలిసిన వారందరితో చెప్పించారు. కలిసిన వారందరికీ మా అమ్మాయిని అల్లుడు బాధ పెడుతున్నాడని చెప్పి కుమిలిపోతున్నారు. అలా దిగులుగా కూర్చుంటే ఇంతకాలం మా నాన్న చేసిన అవినీతి తప్పులన్నీ మర్చిపోయి ఆయనపై సానుభూతి పెరుగుతుంది. కానీ తన కూతురికి పరిస్థితి తన వల్లే వచ్చిందన్న సంగతి ఆయన మర్చిపోతున్నారు. నువ్వు చెప్పింది నాకు అర్థమైంది. అలాగే నువ్వు ఎంత లోతుగా పరిస్థితుల్ని అర్థం చేసుకుంటున్నావో కూడా నాకు అర్థమవుతుంది. కానీ తర్వాతేంటి? అదే తెలియడం లేదు. మా ఆయన మా నాన్నలో నిజాయితీ లేదని అడుగుతుంటే మా నాన్నేమో సమాజంలో నిలబడాలంటే ఎలాగైనా సరే సంపాదించుంటేనే కరెక్ట్ అని తెలియజేయాలనుకుంటున్నారు. ఇక్కడ ఇద్దరూ ఎవరి వేలితో వాళ్ల కన్ను పొడుచుకోవాలని పోటీ పడుతూ పంతానికి పోతున్నారు. కాని ఆ కన్ను నువ్వన్న సంగతి అటు మీ నాన్న ఇటు మీ ఆయన ఇద్దరూ మర్చిపోయారు. ఇప్పుడు నేనేం చేయను? మీ నాన్నకి చెప్పు. వినరు. ఇప్పుడు నేను ఆయన మీద డిపెండ్ అయ్యాను. కష్టకాలంలో నాకు ఎవరో ఒకరి తోడు కావాలి. ఉద్యోగం లేదు. డబ్బుల కోసం ఆధారపడుతున్నప్పుడు నాకు ఫ్రీడమ్ తగ్గిపోతుంది. నేను ఎలా డేర్ చేయగలను? నా నిజాయితీ గల మొగుడికి ఇది అర్థమైతే నేను బతికిపోతాను. నా సంసారం బాగుపడుతుంది. లేదంటే లేదు. కానీ సత్యం అలా అర్థం చేసుకోవాలంటే తగ్గాలి. కానీ నిజాయితీగా ఉన్న సత్యం వెనక్కి తగ్గడు. అవినీతిపరుడైన మామకే అంతుంటే ఏవీ చెయ్యని వాడికి రోషం ఇంకా ఎక్కువ ఉంటుంది. మీరు దానిపై ఆజ్యం పోసేలా మీ పెళ్లినాటి ఫర్నిచర్ కోసం వెళ్దామంటున్నారు. దీన్ని మనం జరగకుండా చెయ్యలేమా? ఆపమని ఎవరికి చెప్పగలను నేను? నా చేయి దాటిపోయింది. నా మాట ఎవరు వింటారిప్పుడు? అయితే మీ బంధం తెంచుకున్నట్టేనా? తెలీదు. నాన్నకి తను బతికిన బతుకు తప్పంటే ఆయన అస్సలు ఒప్పుకోరు. కాబట్టి కూతురుగా నేను బలవుతున్నాను. శిక్ష నాకు. ఈ సమాజానికి కారణం తెలిస్తే తెలియనివ్వు, పోయేదేముందంటున్నారు. మా నాన్న పశ్చాత్తాపడితే మా పెళ్లి నిలబడుతుంది.
నేనంటే మా నాన్నకు చాలా ఇష్టం. తనకంటే కూడా నన్నే ఎక్కువ ఇష్టపడతారు. అంత ఇష్టం నేనంటే. ఇక నా భర్త నేను వెతుక్కున్నవాడు కాదు. తనే వచ్చి చూసి నచ్చిందని చెప్పి పెళ్లి చేసుకున్నారు. తనని నమ్మి నేను సరే అన్నాను. కనీసం అది గుర్తు తెచ్చుకొనైనా నా కోసం వెనక్కి తగ్గొచ్చు కదా. లేకపోతే నాన్న నన్ను అంత ప్రేమిస్తున్నప్పుడు నా జీవితాన్ని గెలిపించడానికి ఒక్కసారి ఓడిపోవాలి. ఇద్దరిలో ఎవరో ఒకరు తగ్గితే తప్ప, వాళ్ళ మనసులు కరిగితే తప్ప నా కాపురం నిలబడుతుంది. లేదంటే లేదు. సాక్షిగా మీరు అక్కడికి వస్తున్నారు కదా, నాకొక సహాయం చేస్తారా? చెప్పు. ఇది పెళ్లిలో పెట్టిన సామాన్ లిస్టు. ఇది ఆయనకివ్వండి. అన్ని సామాన్లు ఒకచోట పెట్టుంచమని చెప్పండి. రేపు మా నాన్న సామాన్ల కోసం వచ్చి హడావుడి చేయాలని చూస్తాడు. చుట్టుపక్కల వాళ్ళు వినేలా ఆ సామాన్లేవి ఈ సామాన్లేవి అని అరిచి గొడవ చేయాలని చూస్తాడు. అలా చేస్తే మా ఆయన పరువు పోయి బుద్ధొస్తుందనుకుంటాడు. కానీ పోయేది నా పరువు, అవమానం కూడా నాకే. భార్యాభర్తల విడాకుల గొడవంటే గోడకి అటుపక్క ఇటుపక్క ఉన్నవాళ్లే కాదు, వీధి వీధంతా వచ్చి చేరతారు. వాళ్ల ముందు నేను నా ముఖం ఎక్కడ దాచుకోను. కోపంగా ఉన్న మా నాన్నకి ఇవేవి అర్థం కావు. మా నాన్న ఫర్నిచర్ కోసం వచ్చే ఉద్దేశం మా ఆయనకి తెలిసుండదు కాబట్టి ఆయన మీరిచ్చిన సామాన్లు ఎక్కడున్నాయో వెతికి తీసుకెళ్ళండి అని నిదానంగా ఉంటాడు. వాళ్ళిద్దరి మధ్య నలిగిపోయేది నేను, పరువు పోయేది నాకు. ఒక అమ్మాయి బాధ ఇంకో అమ్మాయి అర్థం చేసుకుంటుందనే నమ్మకంతో హెల్ప్ అడుగుతున్నాను. రేపా ఫర్నిచర్ తీసుకుని వెళ్లకుండా నేను ఆపలేను. కానీ మా ఆయన ఇంటి దగ్గర మా నాన్న ఎక్కువ షో చేయకుండా ఉండాలంటే ఈ లిస్ట్ మా ఆయనకివ్వండి ప్లీజ్. అలా చేస్తే అనవసరంగా రాద్ధాంతం లేకుండా త్వరగా ముగిసిపోతుంది. బాయ్ కళ్యాణ్. బాయ్ దేవిక. ఏయ్ దేవిక, దేవిక బ్యాగ్ వదిలేసావు. దేవిక, 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 దేవిక. అమ్మా! కళ్యాణ్, 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 ఏమైంది కళ్యాణ్? నీకు బ్యాగ్ ఇవ్వాలన్న తొందరలో చూసుకోకుండా పడిపోయాను. ఓ గాడ్, ఐఎమ్ సారీ కళ్యాణ్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. కళ్యాణ్, హాస్పిటల్కి వెళ్దాం పద. కళ్యాణ్ పద. నో దేవిక, నథింగ్ టు వరీ. నో కళ్యాణ్, వీ హ్యావ్ టు గో. పద.